అగ్ని వార్తలకు స్వాగతం. ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు మాచర్ల పోతురాజు అధ్యక్షన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దేశ నాయకుల చిత్రపటాలకు ప్రెస్ క్లబ్ ట్రెజరర్ కోరాకుల గోపి, కార్యదర్శి వీరమల్ల ప్రవీణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాకర్ల రమణయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనలో సుమారు 200 సంవత్సరాల పాటు బానిస సంఖ్యలలో మగ్గిన భారతదేశానికి స్వాతంత్రం సాధించేందుకు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు భారతదేశం శిక్ష స్వాతంత్ర్యాలతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర సమరంలో అసూలు బాసిన అమరవీరులందరికీ మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ములిశెట్టి యుగంధర్, జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు వెంకన్నబాబు, జనసేన పార్టీ నాయకుడు మంత్రి గోపాలకృష్ణ, మండల మాజీ ఎంపీపీ గీతావాణి, మాజీ ఉప కాంగ్రెస్ టీడీపీ నాయకుడు పిచ్చుక రాజు, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు వర్ష నాగేశ్వరరావు, కుక్కునూరు మాజీ ఉప సర్పంచ్ టీడీపీ నాయకుడు పిచ్చుక రాజు, బీజేపీ నాయకులు వాడపల్లి లక్ష్మాచారి, వరలక్ష్మి, సిపిఐ నాయకులు కోరాకుల బాబురావు, శ్లోక స్కూల్ కరస్పాండెంట్ పిచ్చుక మనోజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రెస్ క్లబ్ సభ్యులు, మీడియా ప్రతినిధులు దావూద్, పోలదాస్ రమేష్, తారే బాబ్జీ, రహీం, వెంకన్నబాబు, సంగీతరావు తదితరులు పాల్గొన్నారు. అగ్ని న్యూస్, కుక్కునూరు.